హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బాదం చట్నీ చేస్తున్నాను. ఇది ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి బాయిల్ అయ్యాక స్టవ్ బంద్ చేసి బాదం అందులో వేయాలి. మూత పెట్టండి. ఒక 2 to 3 minutes వరకు పక్కకు ఉంచండి. తద్వారా పొట్టు ఈజీగా వస్తుంది. ఇవేమో మామిడికాయ ఒరుగులు. నేను చింతపండు బదులు ఒరుగులు వాడతాను. ఈ ఒరుగులు ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి పెట్టాలి. ఈ వాటర్ని వంపేసి కూల్ వాటర్ పోసుకోవాలి. రెగ్యులర్గా చేసే పల్లి చట్నీ, పుట్నాల చట్నీ కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నేను కూల్ వాటర్ కూడా వంపేసాను. ఈ విధంగా మనం వేలుతో ప్రెస్ చేస్తే ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. బాదం హార్ట్ హెల్త్కి మంచిది, ఐస్కి కూడా మంచిది. షుగర్ని, బీపీని కంట్రోల్ చేస్తుంది. మనం డైలీ ఏదో ఒక రూపంలో 4 to 5 బాదం తీసుకోవాలి ఖచ్చితంగా. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. బాదం చట్నీ కోసం నేను ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒరుగులు, బాదం రెడీ చేసి పెట్టాను. ఇందులో నేను అల్లం ముక్క వేయలేదు. అల్లం వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. బాదంలో గుడ్ ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం ఇంకా విటమిన్ ఈ చాలా పుష్కలంగా ఉంటుంది. బాదం తినడం వల్ల కొలాజిన్ అనే పదార్థం మన బాడీలో ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దాని ద్వారా మన స్కిన్ ముడతలు రాకుండా ఉంటుంది. పిల్లలకైతే బ్రెయిన్ షార్ప్ అవుతుందని అంటారు బాదం తినడం వల్ల. ఇలా ఇవన్నీ వేసాక సరిపడేంత ఉప్పు వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టండి. ఈ విధంగా పేస్ట్ రెడీ అయిపోయింది. నేను కొద్దిగానే వాటర్ పోసాను కాబట్టి చిక్కగా అయింది. ఇంకా కొద్దిగా వాటర్ కలుపుకొని, అంటే అటు చిక్కగా కాకుండా ఇటు పలసగా కాకుండా మనం ఇడ్లీ దోశలకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెడుతున్నాను. ఈ విధంగా బాదం చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి, దోశలోకి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.